audio jungle. నమస్తే కాత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు వాళ్ళప్పుడే రౌండ్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ గుడి దగ్గర ఉన్నా, గుడిలో ఎవరు లేరు. కోతలకి శుభకృతనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం రోజున భగవత్పాదులైనటువంటి శంకరాచార్య గారి జయంతి. మరి శంకరాచార్యుల గురించి చాలామందికి విదితమే. ఆది శంకరాచార్యులు మరి యావత్ భారతదేశాన్ని పర్యటించి భగవత్పాదుల వారు శంకర్లే అని చెప్పచ్చు. అప్పటి శంకరాచార్యులు గారు 5వ సంవత్సరం ఉన్నాయనుకో, వేదము గీదమంతా మరి చాలా గ్రంథాలు విద్యుత్తున్న మనిషి. అప్పటి నుండే 7 సంవత్సరాలకు ఉపనయనం అయింది. అప్పటి నుంచి కూడా ఆయన మరి హిందూ ధర్మాన్ని పైకి తీసుకురావాలా, ప్రచారం చేయాలా, హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఉద్దేశంతో ఆయన అప్పటి నుంచి యావత్ భారతదేశాన్ని 32 సంవత్సరాల లోపల పర్యటించినారు. ఈ యాత్రలంతా చేసి మరి ప్రతి ఒక్క చోట కూడా ధర్మాన్ని ప్రబోధించి, శాస్త్రాలను ప్రబోధించి, మనలో ఉండే అజ్ఞానం తొలగించాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆ రోజు శంకరాచార్యులు ఈ ప్రయత్నాలు చేయకపోతే ఈరోజు హిందూ మతం ఏం లేదు. చాలా ఆధ్యాత్మికవేత్త, చాలా గొప్పవాడు, దైవత్వం ఉన్నవాడు, నిజంగా దైవమే ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళని స్మరణ చేసుకుంటూ 6వ తేదీ మా కాదిరి క్షేత్ర బ్రాహ్మణ సంఘం వారు గొప్పగా జరుపుకుంటున్నాము. ఆ రోజు 6వ తేదీ ఉదయం ఇక్కడ మాకు అభిషేకాలు ఉంటాయి. శంకరాచార్యులు, అమ్మవారిది, మరి ఉమామహేశ్వరుని ఇవన్నీ. దాని తర్వాత మేము ముటువులకు సామూహిక ఉపనయనాలు చేస్తున్నాము ఆ రోజే. మరి ఇవంతా అవుతూనే నెక్స్ట్ సాయంకాలం గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారి విగ్రహాన్ని గ్రామోత్సవం చేస్తాము. దీనికి అందరికి కూడా ఆ రోజే భోజన ఖర్చులంతా కూడా, ఉపాహారము, భోజనం, ఈ ఖర్చు అంతా కూడా మరి మన శివాలయం అమర్చినటువంటి వెంకటేశ్వము వాళ్ళ అన్నదమ్ములంతా కలిసి చేస్తున్నారు. నెక్స్ట్ కాబట్టి మేము కోరేదని ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొనేసేసి స్వామివారి కృపకు మీరు స్వామివారి కృపకు మీకు పాత్రలు కావాలని నేను కోరుతున్నాను. అప్పుడేనా
ఈ దేశంలో విద్వేష రాజకీయాలపై 108 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రాసిన బహిరంగ లేఖపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనం వీడి సమాజానికి సమాధానం చెప్పాలని టీడీపీ, వైసీపీ కమ్మారెడ్ల కుల పార్టీలు కాదు అన్నట్లయితే డిమాండ్ చేయాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే దేశంలో విద్వేష రాజకీయాలు ఉధృతమవుతున్నాయని, వాటి ఉన్మాదానికి ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల వారే కాదు రాజ్యాంగమే బలవుతున్నదని, మాజీ సివిల్ సర్వెంట్స్గా మా కళ్ళ ఎదుట సంభవిస్తున్న సంఘటనల పట్ల మా మనోభావాలను తీవ్ర పదజాలంతో వ్యక్తం చేయడం అనివార్యమైందని, నిజానికి ఇది మా అలవాటు కాదని, అయితే స్వతంత్ర భారత వ్యవస్థాపకులు నిర్మించిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య విలువలు, సంప్రదాయాలు విధ్వంసమే మా ఆగ్రహాన్ని, ఆవేదనను ఇలా వ్యక్తం చేసేందుకు బలవంత పెట్టింది అన్నారు. తమ సొంత మత విశ్వాసాలను ఆచరించుకోవడానికి తమ సొంత ఆచారాలు, వస్త్రధారణ పద్ధతులు, ఆహార సంప్రదాయాలు, మత చట్టాలను అనుసరించేందుకు మైనారిటీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులకు ముప్పు కలుగుతుంది. చట్టవిరుద్ధ నిఘా మూకలు నిర్భయంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యల వల్లనే కాకుండా చట్టాన్ని దుర్వినియోగపరచడం వల్ల కూడా ఆ ప్రమాదం సంభవిస్తుంది. వారి స్వేచ్ఛ స్వాతంత్రాలకు అన్ని విధాల పరిమితులు విధిస్తున్నారు. ప్రధాని మోడీ గారికి బహిరంగ లేఖ రాశారు, కానీ ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌనం వీడలేదు. కనుక టీడీపీ, వైసీపీ కమ్మారెడ్ల కుల పార్టీలు కాదు. ఇవి కేవలం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే పుట్టిన పార్టీలైతే వెంటనే 108 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రాసిన బహిరంగ లేఖపై ప్రధాని మోడీ గారు మౌనం వీడి వారి లేఖకు సమాజానికి సమాధానం చెప్పాలని వైసీపీ, టీడీపీలు డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్ చేస్తున్నది. ఈ దేశంలో మత విధ్వంసాన్ని రెచ్చగొడుతున్నటువంటి భారత గణతంత్ర ప్రజాస్వామ్య విలువలను మరి తూట్లు పడిసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంత అధికారులు మరి ఈరోజు ఒక బహిరంగ లేఖ రాసే 108 మంది ఈ దేశము ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి దేశంలో ఉండే ప్రజలంతా అర్థం చేసుకోవాల. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రెండో పౌరులుగా చూసే విధంతో వాళ్ళు తినే తిండిని, కట్టే బట్టను మరి మీరే నిర్ణయించే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంటు పయనిస్తుందని చెప్పేసి ఇందుకు నిదర్శనము. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు కానీ నరేంద్ర మోడీ గారికి 108 మంది సభ్యులు రాసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంతి ఉద్యోగాలు రాసినటువంటి లేఖకు సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పమని మీరు కుల పార్టీలు కాకపోతే డిమాండ్ చేయాలని చెప్పేసి ఆంధ్ర బహుజన ప్రజావేదిక మరి ఈ పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉంది. మరి ప్రజలారా, ఈ దేశంలో ఉన్నటువంటి మత సామ్రాజ్యానికి మరి రెచ్చగొడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి పోరాడితే పోయేది లేదు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు మనమంతా పోరాటం చేసి ఓట్లు మావే, సీట్లు మావే, రాజ్యాధికారం వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఇటువంటి మత విధ్వంసాన్ని రెచ్చగొడుతున్నటువంటి పాలకుల కుట్ర కుతంత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పేసి ఆంధ్ర బహుజన ప్రజావేదిక మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖకు సంబంధించి అనేక అంశాలు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల పట్ల ఈరోజు లేఖ రాస్తే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఆ లేఖ పైన స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఈరోజు మత కలహాలే కాకుండా ఇంకా అనేక ఉధృత పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అతలాకుతలమైతా అన్నటువంటి
గుర్తించి ఐఏఎస్ ఐపీఎస్లు లేఖ రాస్తే దానికి వైసీపీ టీడీపీలు కూడా ఏ మాత్రం కూడా స్పందించలేని కేంద్రానికి నోరు ఇప్పలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దారుణమని తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు మత కలహాలలో ప్రధాన పాత్ర బీజేపీ గవర్నమెంట్ పోషిస్తానన్నటువంటి సంకుచిత భావాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ సాధారణమైన వ్యక్తులు కాదు కదా. మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు దాదాపు 108 మంది వాళ్ళు గుర్తించి రాసిన లేఖకు ఇంతవరకు సమాధానం లేవంటే మీ భయాలేమో, లేకపోతే మీరే దీనికి ప్రోత్సహించి అధికారంలోకి రావడానికి మత కలహాలు సృష్టిస్తారన్నటువంటి అనేటువంటి భావన ఇక్కడ ఈ రాష్ట్రానికి అంతటికి కూడా ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రత్యేకంగా తెలియపరిచినట్టే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మత కలహాలు లేపితే అధికారం వస్తున్నటువంటి ఆలోచనతో అనేక రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చి. అదేవిధంగానే ఈరోజు రాసినట్టు ఐఏఎస్ ఐపీఎస్ రాసినట్టు లేఖకు సమాధానం రావడానికి బలమైన కారణం కూడా ఈరోజు మీ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఉన్నది. కేవలం ఎక్కడ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చెప్పినా కూడా ఎక్కడ మాకు ఇబ్బంది పడే పరిస్థితుల్లో వస్తానటువంటి ఆలోచనతో నోరు విప్పే పరిస్థితుల్లో ఉన్నాయి లేనటువంటి దారుణమైన ఈ పార్టీలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఈ రాష్ట్రంలో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు. ఇట్లాంటి పాలకులకు వైసీపీ టీడీపీ పాలకులు ఓట్లేస్తే చాలా వరకు మనలో మనకే ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. మాజీలు 108 మంది ఈ యొక్క భారతదేశంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటివి అనేకమైనటువంటి సంఘటనలకి వాళ్ళు ఆలోచిస్తూ ఈ భారతదేశంలో ఎక్కడ వెళ్తుంది, ఈ గణతంత్ర భారతదేశం ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి ఆలోచన విధానంలో ఏదైతే అనేకమైనటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన పేరుగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న మతతత్వ వాదులుగా ఒక ముద్ర పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ గణతంత్ర భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారేమో అనేటువంటి ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 108 మంది కలిపి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకి ఇంతవరకు సారాంశం అనేటువంటిది సమాధానమైనటువంటి లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మన రాష్ట్రం వరకు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, పాలకపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరు 108 మంది మన భారతదేశంలో పనిచేసినటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి అధికారులు లేఖ పంపిస్తే ఆ లేఖకి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి మీరు కమ్మ పార్టీనా రెడ్ల పార్టీనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతే మేము కులతత్వ పార్టీలు కాదు మతతత్వ పార్టీలు కాదని మీరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లేఖ సారాంశము అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. గౌరవ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీరు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. 8 మంది ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఈ లేఖకి సారాంశం ఇంతవరకు లేదంటే ఎంత హాస్యాస్పదము. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने वादा।
वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇచ్చేసండి మొత్తం అంతా పైకి తీసుకోండి. మజ్జిగ ప్యాకెట్ పెట్టుకో. నెత్తిన తీసుకోండి. వాళ్ళు వచ్చారు లేట్ అయితే పల్లిలోనే వచ్చిన బాధ పెడతారు అందరికి తెలుసు. కరోనా సీజన్ అయితే నువ్వు ముందు ఏమా బాగున్నారు తల్లి? బాగున్నారా? కూర్చోండి మా కూర్చోండి, మీరు కూర్చోండి. ఏం తెచ్చుకున్నారు? అన్నం ఎట్లా మెజర్మెంట్ చేస్తున్నారు? మెజర్మెంట్ అంట అంటే ఇంకా మీరు తినాలా మీకోసం మెసేజ్ చెబుతుంది. మా ఊరి దగ్గర చికెన్ ఒక వారం కూడా ఉండదు సార్ అది. చూడండి, ఎవరికైనా రాకంటే నాకు
నాకు ఎందుకు తెలుసు అందుకే అడుగుతాను. మాట్లాడతాలే అది 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 ఒక అన్నారమ్మా. ఏమైనా తెచ్చుకున్నారు లేదా తినేదానికి? నమస్తే. బాగున్నారు కదా? బాగున్నారా? గుర్తుపట్టినారా? బాగున్నారు తల్లి. కరువు పని కాదు కానీ అనుకుంటానే ఉంటారు సార్. కరువు పని భయమని చెప్పండి సార్. అదే మాట్లాడతారు. మగవాళ్ళు రాళ్ళు ఆడవాళ్ళు కష్టం ఉంది సార్. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? గ్రూప్ విషయంలో మీరు మ్యాక్స్ మినిమం తగ్గకుండా 1000 రూపాయల పైన బిల్ చేయండి. అది ఒకటి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తగ్గకుండా పోయి ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళు 1100 మన వచ్చి 1300 ఇట్లా పడుతూ వస్తుంది. ఇక్కడ 1300 ఎవరికి పడిందమ్మా? ఇప్పుడు రాలేదు పరిషత్ అనే వాళ్ళ ఈ స్లిప్ వదిలేసి 900 1000 1100 ఇప్పుడు 257 ఎంత? 257 అప్పటికే 257 245 నుంచి 257 చేసినారు సార్. అప్పటి నుంచి ఎవరికి పడలేదు. ముందు అలవెన్స్లు ఉన్నాయి సార్. ముందు అలవెన్స్లు ఇస్తాం కదా సార్. ఈ సమ్మర్లో వచ్చి 100 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు 40 రూపాయలు అట్లా అదనంగా ఇస్తాం. 40% గ్రూప్ విషయంలో మీరు మ్యాక్స్ మినిమం తగ్గకుండా 1000 రూపాయల పైన బిల్ చేయండి. అది ఒకటి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తగ్గకుండా పోయి ఏదైనా ఇబ్బందులు సార్ నడిచి కాలే నస్తాను. కదిరి పట్టణానికి సంబంధించి మరి పట్టణ అధ్యక్షుడు రంశెట్టి బాబు గారి ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు యువకులంతా పార్టీలకు చేరడం జరిగింది. వీరిలో ముఖ్యంగా అంజీ ఉత్తన్న, సురేష్, సురేంద్ర, శ్రీనివాస్ వీళ్ళు ముఖ్యులుగా ఉన్నారు. మరి జరగబోయే రోజుల్లో యువరక్తం అంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈయనే ఉదాహరణ. మరి జరగబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా పట్టణ బాధ్యతలు తీసుకొని మరి వాళ్ళ వార్డులో వాళ్ళ పోలింగ్ బూత్లో మంచి రిజల్ట్ తీసుకొని వస్తారని, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో భారతీయ జనతా పార్టీ ఏదైతే కలలు కన్నాదో ఫస్ట్ నుంచి వాజ్పేయి గారు చెప్పినట్లు 1 బూత్ 10 యూత్ అని ఏదైతే అన్నదో ఆ విషయాన్ని కళల్లో సాకారం చేసే దిశగా కదిరి నియోజకవర్గం మరి పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 90% కార్యకర్తలు 1 బూత్ 10 యూత్ చొప్పున తీసుకొని వెళ్తున్నాం. జరగబోయే రోజుల్లో బీజేపీ పార్టీ తరఫు నుంచి సత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట్రమంతా జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎంపీ నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా గెలుచుకుంటాం. బీజేపీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.